దలైలామా ఉన్నారు కదా! అయితే ఆయన ఇన్‌కార్నేషన్ ఆయన తర్వాత నెక్స్ట్ దలైలామా ఎవరు అనేది ఆయనదొక ట్రస్ట్ ఉంది. గార్డెన్ పోరాంగ్ ట్రస్ట్ అని. ఆయన 2011లో భారతదేశంలో స్థాపించారనమాట. ఈ ట్రస్ట్‌కి మాత్రము మరియు గవర్నమెంట్ మాట్లాడుకొని ఆయన తర్వాత ఎవరైతే దలైలామా అవుతారో ఆయన్ని గుర్తించాలి అని చెప్పి అన్నారు. అయితే చైనా వాళ్ళు ఏంటంటే దీన్ని అపోజ్ చేస్తూ చైనా గవర్నమెంట్ అనేది అండ్ గోల్డెన్ ఎర్న్ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ద్వారానే నెక్స్ట్ హియర్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత వచ్చే వాళ్ళు వారసులు దలైలామా వారసుల్ని గుర్తించాలి అని చెప్పారు. చైనా గవర్నమెంట్ కి తెలియకుండా అది గుర్తించరాదు, నెక్స్ట్ వారసులు రారాదు అని చైనా వాళ్ళు డిక్లేర్ చేశారు. అది చేసిన వెంటనే మన భారతదేశం ఇది జరిగిందనమాట. భారతదేశంలో దలైలామా ఇది చెప్పారు. ఆయన ట్రస్ట్ ఏదైతే ఉందో ఆయన స్థాపించారో దానికి ఫుల్ రైట్స్ ఉన్నాయి నెక్స్ట్ దలైలామాని డిక్లేర్ చేయడానికి, నెక్స్ట్ దలైలామా ఆయన హీరింగ్ ఎవరో చెప్పడానికి అని చెప్పి దలైలామా చెప్పారు. అదే విధంగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇద్దరు పొలిటీషియన్స్ వెళ్ళబోతున్నారు. నెక్స్ట్ సండేనా దలైలామా 90th బర్త్డే ఉందన్నమాట. దానికి అటెండ్ అవడానికి అని చెప్పి మేబీ ఇక్కడే కొంచెం డిస్కషన్స్ అవ్వచ్చు దీనికి సంబంధించి ఏంటో అని. అసలు మన వాళ్ళు కనుక 2003లో టిబెట్ ని పార్ట్ ఆఫ్ చైనా కింద గుర్తించారు. గుర్తించకుండా ఉండాల్సింది అసలు. ఆ గుర్తించడం ఎప్పటికైనా క్యాన్సిల్ చేయడం కుదిరితే క్యాన్సిల్ చేయాలి కూడా. అసలు వాళ్ళందరూ చైనా వాళ్ళు వచ్చి టిబెట్ ని ఆక్రమించేసి దేర్ ప్లాన్ అనమాట ఇదంతా. యాక్చువల్లీ ఇలా పెద్ద చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు తైవాన్ మీద కూడా పడుతున్నారు. అసలు అలాంటి ఆక్రమణలని అడ్డుకోవాలి, ఖండించాలి. సో మేబీ నెక్స్ట్ దలైలామా ఎవరో ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ అనౌన్స్ చేయొచ్చు. ఇది చైనాకి ఒక గట్టి స్ట్రోక్ అన్నట్టే. అంటే అక్కడ వాళ్ళు ఆక్రమించేసినా కానీ ఆ దలైలామా అనేది ఇంకా చైనాలో ఆయన ఫాలోవర్స్ ఉన్నారు బానే. దీనికి మన ఇండియా సపోర్ట్ చేయటం అనేది లైక్ చైనాకి ఒక చైనాకి ఏకులో మేకై కూర్చుంటున్నట్టే ఒక రకంగా రిలీజియస్ గా.